హాయ్ ట్రేడర్స్, దిస్ ఇస్ శ్రీ. వెల్కమ్ బ్యాక్ టు శ్రుతం స్టాక్స్ మార్కెట్ అనాలిసిస్ అండి. ఈరోజు మనం మార్కెట్ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ 91 పాయింట్స్ పాజిటివ్లో 50,179 దగ్గర మనకి క్లోజింగ్ ఇచ్చింది. అదే నిఫ్టీ చూసుకుంటే నెగిటివ్లో క్లోజ్ అయిందండి. 26 పాయింట్స్ నెగిటివ్లో 23,523 దగ్గర మనం క్లోజింగ్ ఇవ్వడం చూసాం. వేరే సెన్సెక్స్కి అయితే ఇది కూడా మనకి నెగిటివ్లోనే 110 పాయింట్స్ నెగిటివ్లో 77,580కి మనకి క్లోజింగ్ ఇవ్వడం అనేది మనం చూసాం. అండ్ టాప్ గైనర్స్ అండ్ టాప్ లూజర్స్ లిస్ట్లో చూసుకుంటే టాప్ గైనర్స్లో హెచ్ఆర్ మోటార్, హీరో మోటార్, గ్రాసిమ్, కోటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా మనం చూడొచ్చు. అలాగే టాప్ లూజర్స్ లిస్ట్లో చూసుకుంటే హిందుస్థాన్ యూనిలివర్, బీపీసీఎల్, బ్రిటానియా, టాటా కన్జ్యూమర్, నెస్లీ ఇది మనం చూడొచ్చండి. అయితే టాప్ లూజర్స్ లో మన కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఉన్నటువంటి సెక్టార్ ఈ రోజు బాగా లీస్ట్ లో ఉండడం మనం చూస్తున్నాం. అయితే కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అండి. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఆల్ ఈ రోజు మార్కెట్ అంతా కూడా నేను మీకు 15 minutes లో చూపిస్తున్నాను అండి. మార్కెట్ అంతా కూడా కొద్దిగా పెరిగి పడినప్పటికీ కన్సాలిడేషన్ లో ఉందనే చెప్పుకోవాలండి. టోటల్ గా ఈ చిన్న బాక్స్ లోనే మార్కెట్ అంతా ఈ రోజు ఉండిపోవడం అనేది జరిగింది. సో రేపటి అనాలిసిస్ మనకి లాంగ్ వీకెండ్ కాబట్టి ఎవరైనా BTST తీసుకోకపోవడమే మంచిదండి లాంగ్ వీకెండ్స్ లో. బట్ ఎవరైనా తీసుకున్నా ఇట్స్ ఓకే. మండే అనాలిసిస్ మనం ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం చూద్దామండి. సో ఇది మనకి 15 minutes లో చూసుకుంటే మనం PE సైడ్ మాట్లాడుకున్న తర్వాతే CE సైడ్కి పోదామండి. PE సైడ్ చూసుకుంటే మనకి 15 minutes లో ఉంది. మీకు ఎక్కడ రివర్సల్స్ ఏమి లేవండి. మార్కెట్ మనం చూసారు ఇంచుమించుగా ఆగస్ట్ మంత్ వరకు వెళ్ళిన దాకా కూడా మనకి రివర్సల్స్ అనేవి ఏమీ లేవు. సో వి విల్ గో టు 30 minutes అండి. సో ఇప్పుడు చూడండి 30 minutes లో మీరు ఎప్పుడైతే వెళ్ళారో ఇంచుమించుగా మార్కెట్ అంతే మీకు ఏప్రిల్ మంత్లోనండి. ఏప్రిల్ మంత్లో ఎక్కడుందో ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఇంచుమించుగా మార్కెట్ అక్కడికి మనం చేరుకోవడం అనేది చూసాం. సో ఇక్కడికన్నా అంటే ఇది మంచి క్రూషియల్ జోన్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ బేస్ పాయింట్ని కూడా క్రాస్ చేసి మార్కెట్ ఇంకా కిందికి వస్తే కనుక నెక్స్ట్ పాయింట్ లెవెల్స్ అనేవి మనం ఇప్పుడు చూద్దామండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇదండి మార్కెట్ ఇంకా ఇది కూడా దాటి వస్తే నెక్స్ట్ లెవెల్ అనేది మీకు 49,580 అనేది PE సైడ్ లో ఫస్ట్ లెవెల్ అవుతుందండి. ఇది కూడా క్రాస్ అయ్యి సస్టైన్ అయితే కనుక నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ లెవెల్ అండి. డెఫినెట్ గా మీకు ఇది 49,140 అనేది మీకు PE సైడ్. ఇంకా ఈ లెవెల్కి వచ్చిందంటే మార్కెట్ ఇంకా పడుతూనే ఉంటుందండి. మనం పెరగడం కన్నా పడ్డంలోనే అంటే PE సైడ్ ఉండడం అనేది చాలా మంచిది. సో ఇక్కడి నుంచి ఏమైనా రివర్సల్ తీసుకొని కొద్దిగా మనకి రిట్రేస్మెంట్ అయ్యి CE సైడ్ ఏమైనా మార్కెట్ మూవ్ అయితే కనుక మనకి గో టు 15 minutes ఆర్ 30 minutes అండి. ఇందులోనైనా మీరు లెవెల్స్ అనేవి డ్రా చేసుకోవచ్చు. సో మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చి CE సైడ్ అయితే దిస్ వన్ అవుతుందండి. 3,580 అనేది మీకు CE సైడ్ ఫాస్ట్ టార్గెట్ అనేది ఇస్తుంది. అంటే 250 అండ్ 260 కొద్దిగా గ్యాప్ అప్ కానీ తీసుకున్నా న్యూట్రల్ గా కానీ ఓపెన్ అయిన మార్కెట్ అనేది 50,580 అనేది మీకు ఇక్కడ ఇస్తుందండి. అలాగే దీన్ని మించి సస్టైన్ అయితే మార్కెట్ అనేది మీకు సెకండ్ టార్గెట్ కింద చూసుకోవాలంటే దిస్ వన్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు మార్కెట్ ఇక్కడ కానీ ఇక్కడ మీకు చాలా రివర్సల్స్ అనేవి తీసుకున్నాయి కాబట్టి 51,110 అనేది పాయింట్ కూడా మీకు బాగా CE సైడ్ అనేది యూజ్ అవుతుంది. సో కమింగ్ టు నిఫ్టీ అండి. నిఫ్టీలో మనం చూసుకుంటే నిఫ్టీలో ఇది మనకి మంచి సపోర్ట్ అండి. సో రెండు కూడా ఒకేలా పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి కాబట్టి మీరు చూసుకోవచ్చు. సేమ్ ఈ జోన్లోనే మార్కెట్ అంతా ఉండిపోయిందండి. మీరు ఇక్కడ చూడొచ్చు మార్నింగ్ టు ఈవినింగ్ ఎక్కడైతే మార్కెట్ స్టార్ట్ అయిందో అక్కడికే చాలా న్యూట్రల్ గా క్లోజ్ అవ్వడం మనం మార్కెట్ అనేది చూస్తున్నామండి. ఓన్లీ 26 పాయింట్స్కే క్లోజ్ అయింది. సో అయితే మండే లెవెల్స్ కనుక మనకి చూసుకుంటే యాజ్ యూజువల్ వి విల్ గో టు 15 minutes ఆర్ 13 minutes అండి. మనం చూస్తే కనుక 15 minutes లో చూస్తే మనకి లెవెల్స్ నిఫ్టీలో ఎలా బ్యాంక్ నిఫ్టీలో ఎలా లేవు, ఇందులో కూడా మనకి అట్లానే ఉన్నాయండి. ఇంచుమించుగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బ్రదర్స్ అని ట్విన్ బ్రదర్స్ అని ట్విన్ సిస్టర్స్ అని అంటూ ఉంటారు మార్కెట్లో. మీరు వింటూనే ఉంటారు రెండు పెర్ఫార్మెన్స్ ఒకేలా ఉంటాయని. సో ఇదైతే మనకి ఇక్కడ చూసుకుంటే PE సైడ్ ముందు మాట్లాడుకుందామండి. మనం PE సైడ్లో అయితే చాలా చిన్నగా ఉంటుందండి. మనకి టార్గెట్ అనేది ఇక్కడ ఉంటుంది 23,400 అనేది మీకు PE సైడ్ ఫస్ట్ టార్గెట్ అవ్వచ్చండి. అయితే ఇది న్యూట్రల్ గానే ఓపెన్ అవ్వచ్చు. చిన్నగా గ్యాప్ అప్ అయినప్పటికీ సస్టైన్ అవ్వకుంటే మనకి ఇమీడియట్ గా మనకి 100 పాయింట్స్ ఫస్ట్ 2 candles లోనే రీచ్ అయిపోతుందండి. సో ఇది ఒక రివర్సల్ పాయింట్ అని మనం చూసుకోవచ్చు. ఇది కూడా సస్టైన్ అవ్వకుండా ఇంకా బిగ్ క్యాండిల్స్ తో కనుక మార్కెట్ క్రాష్ అయ్యి కింద వైపు కనుక వస్తూ ఉంటే ఇమీడియట్ గా మీకు సెకండ్ టార్గెట్ అనేది దిస్ వన్ అండి. 23,230 అనేది మీకు ఇక్కడ సెకండ్ టార్గెట్ కింద అవుతుంది. PE సైడ్ చిన్న టార్గెట్స్ ఉన్నప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇవన్నీ కూడా మైల్డ్ గా ఉన్నప్పటికీ కూడా మీకు మంచి రివర్సల్ జోన్స్ లో ఉన్నాయని అర్థం.
సో సిఈ సైడ్ కూడా ప్లాన్ చేసుకుందామండి. 15 minutesలో మీరు చూసుకుంటే సిఈ సైడ్లో మీకు దిస్ వన్. సో బాగా బ్యాక్ వెళ్ళాల్సిన అయితే నీడ్ లేదు, మనకి ఎక్కడైతే రివర్సల్స్ ఉన్నాయో మనం అక్కడ తీసుకుంటే సరిపోతుంది సిఈ సైడ్ అండి. సో మనకి మార్కెట్ ఈ లెవెల్లో ఓపెన్ అయితే 23,560 570 ఆ లెవెల్లో ఓపెన్ అయితే కనుక మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చి దిస్ వన్ అండి, 23,700 ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఇది కూడా క్రాస్ అయ్యి అనుకోవడం ఇక్కడి నుంచి రివర్స్ అయితే ఇవ్వచ్చు, లేదంటే పిఈ సైడే ఎక్కువగా మేము ఉన్నాం కాబట్టి సిఈ సైడ్ వచ్చినా ఇది మీకు టార్గెట్ ఇచ్చినప్పటికీ మార్కెట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనుసరించి ఇక్కడ మనం ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా ఒక బిగ్ బార్ క్యాండిల్ తో క్రాస్ అయితే మాత్రమే సెకండ్ టార్గెట్ కింద మీరు ఇక్కడ దాకా పోవచ్చండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు సెకండ్ టార్గెట్ అనేది ఇదిగోండి, మనకి ఇక్కడ మంచి రివర్సల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి దిస్ వన్. సో ఇది మీరు సెకండ్ టార్గెట్ కింద తీసుకోవచ్చు. సో ఇదండి మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలోని మనకున్నటువంటి అనాలిసిస్. సో అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి, ఎవ్రీడే మనం 2 స్టాక్స్ గురించి మాట్లాడుకున్నాం. మారుతి కూడా చెప్పుకుంటున్నాం. మారుతిలో మీ లెవెల్స్ చూడొచ్చు, సేమ్ లెవెల్స్ మండేకి మనకి అప్లై అవుతాయండి. మనం ఏ విధంగా అయితే నేను చూపించానో అదే విధంగా మార్కెట్ అక్కడ రెస్పెక్ట్ ఇచ్చింది. సో ఈ లైన్ దాటి క్రాస్ అయ్యి వెళ్ళలేకపోయింది. సో మండే కూడా న్యూట్రల్ గానండి, ఇది కూడా స్టాక్ న్యూట్రల్ గా ఉందని చెప్పాలి. మీకు ఇక్కడ నుంచి చూసుకుంటే దిస్ వన్ అండి, ఈ బాక్స్ లోనే మొత్తం మార్కెట్ అంతా ఉంది కాబట్టి మండే కూడా న్యూట్రల్ గా ఉంటే మనకి ట్యూస్డేకి ఆర్ వెన్స్డేకి ఎటో ఒకటి అంటే బ్రేకప్ కానీ బ్రేక్ డౌన్ కానీ ఇందులో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అయితే అది ఎప్పుడు అవుతుంది అంటే ఇంచుమించుగా 11,200 ఇటు పక్క కానీ 10,700 ఇటు కానీ, అంటే ఈ బాక్స్ నుంచి మార్కెట్ అనేది క్రాస్ అయ్యి అయితే డౌన్ సైడ్ అన్న బిగ్ క్యాండిల్ తో బ్రేక్ డౌన్ అవ్వాలి, లేదా బ్రేక్ అప్ పైన మనకి చేసుకుంటూ పైకి వెళ్ళాలి. సో ఈ విధంగా ఏ సైడ్ అయినా మనం తీసుకోవడానికి మారుతిలో ఛాన్సెస్ ఉంటాయి. లెవెల్స్ ఆర్ సేమ్ ఇన్ మారుతి అండి. సో కమింగ్ టు బజాజ్ ఆటో అండి, బజాజ్ ఆటో చూద్దాం మనం. బజాజ్ ఆటో అంటే స్టాక్స్ గురించి చెప్పమని మెసేజెస్ చేస్తున్నారండి. సో డైలీ 1 స్టాక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. సో బజాజ్ ఆటో చూసినట్టయితే ఇవాళ చాలా న్యూట్రల్ గా ఉందండి, ఎక్కువ పెర్ఫార్మెన్స్ అయితే లేదు. మనకి 30 points లో క్లోజ్ అయిపోయింది, అది పాజిటివ్ లో. ఇంచుమించు ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడ క్లోజ్ ఇచ్చిందని మనం చెప్పొచ్చు. సో ఎక్కువగా పడుతుంది కాబట్టి ఇది మనకు ఒక రివర్సల్ జోన్ అండి. నేను మీకు తీసి చూపిస్తాను, చూడొచ్చు. సో 15 minutes లో మీకు జోన్స్ క్లారిటీ లేదు అంటే విల్ గో టు 13 minutes అండి. ఇక్కడ మీరు ఒక్కసారి గమనిస్తే నెంబర్ ఆఫ్ టైమ్స్ అండి, అన్కౌంటబుల్ అనమాట. ఇక్కడ నుంచి మీరు ఇలా చూస్తే ఒక 12 or 13 times ఈ జోన్ నుంచి మార్కెట్ అనేది విపరీతమైన రివర్సల్స్ అనేది తీసుకుంది. సో ఈ జోన్ కనుక మీకు బ్రేక్ అయితే ఫాల్ అనేది హెవీగా ఉంటుంది బజాజ్ ఆటోలో అని మీరు చూడొచ్చండి. సో ఇక్కడ నుంచి మీరు చూసుకునేటట్టయితే 9,390లో ఉంది మనకి ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్. ఇది న్యూట్రల్ గా కానీ గ్యాప్ డౌన్ కానీ అయ్యేటట్టయితే మీకు పిఈ సైడ్ నేను ముందు మాట్లాడుతున్నానండి. పిఈ సైడ్ మీకు రివర్సల్స్ వచ్చి అంటే ఫస్ట్ లెవెల్ వచ్చి దిస్ వన్ అండి, 9,230 అనేది మీకు ఫస్ట్ లెవెల్ అవుతుంది. ఇది కూడా బ్రేక్ అయితే ఇమీడియట్ గా బ్రేక్ అవ్వడం అనేది ఏడు ఉండదండి. సో మార్కెట్ ఎంత క్రాష్ అయినప్పటికీ న్యూట్రల్ లోకి వెళ్ళిపోయిన స్టాక్స్ అని ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కొద్దిగా మీరు డైలీ స్టాక్స్ గమనించినట్టయితే మీకు తెలుస్తుంది ఏవి న్యూట్రల్లో ఉన్నవి, ఏవి బుల్ రన్ లో ఉన్నవి, ఏవి హెవీగా ఫాలో అవుతున్నాయి అన్నవి. సో ఇది కూడా మీకు బ్రేక్ అయితే 9,080 అనేది మీకు ఖచ్చితంగా సెకండ్ వైపు సెకండ్ లెవెల్ ఇన్ పిఈ సైడ్ అండి. సో కమింగ్ టు సిఈ సైడ్ లో మీరు చూసుకుంటే కనుక అంటే మీకు మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయిందండి, 9,500 దగ్గర క్లోజ్ అయింది. 500 530 ఇన్ బిట్వీన్ లో మీకు ఓపెన్ అయితే కనుక మార్కెట్ అనేది మీకు ఫస్ట్ టార్గెట్ 640 అవుతుందండి. అంటే మీరు రివర్సల్స్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు, అలాగే ఇక్కడ చూసుకోవచ్చు. చూసారు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో మనం పెట్టుకున్న లైన్ చూడండి. ఇక్కడ అన్ని కూడా రివర్సల్ తీసుకున్నటువంటి ఈ లైన్ దగ్గర మనం ఫస్ట్ టార్గెట్ ఇచ్చుకున్నామండి. ఇది కూడా మీకు సస్టైన్ అయితే అంటే సస్టైన్ అవ్వడం మీన్స్ ఇక్కడ దాకా మార్కెట్ వచ్చి బిగ్ బార్ క్యాండిల్ ఇక్కడ చూడండి ఈ లెవెల్ మించి ఎలాగైతే ఒక రెడ్ క్యాండిల్ ఉందో అలాగే ఈ లెవెల్లో ఒక గ్రీన్ క్యాండిల్ కూడా ఫామ్ అయ్యి సిఈ సైడ్ వెళ్ళినప్పుడు ఈ లెవెల్లో అంటే ఇక్కడ ఫామ్ అయినటువంటి క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, దానిపైన మరో క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి, లేదా చిన్న పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మాత్రమే ఆగి తీసుకోవడానికి ట్రై చేయండి. సో స్టాక్స్ పడుతున్నాయి కదా అని సెల్ చేయాలని చాలా మంది మెసేజెస్ పెడుతున్నారండి. స్టాక్స్ పడినప్పుడల్లా మనం సెల్ చేసుకుంటూ పోతే మన క్యాపిటల్ అనేది వ్యాపార్ అయిపోతుంది. కాబట్టి ఓపిక్గా వెయిట్ చేయండి. మన స్టాక్ మార్కెట్లో కావాల్సిందే ఓపిక అండి. మనకి ఇందులో పేషెన్సీ లేకపోతే ఎలాంటి మనీ మీరు ఎన్ని కోట్లు తెచ్చినా సరే
నష్టపోతుంటారు. కాబట్టి స్టాక్స్ ఎంత పడినా ఖచ్చితంగా మీరు ఒక 2-3 మంత్స్కో 4 మంత్స్కో మీకు రిటర్న్స్ అనేవి ఇంచుమించు మీకు రిటర్న్స్ ప్రాఫిట్స్లో లేకపోయినప్పటికీ మీరు ఎక్కడైతే కాస్ట్లో అయినా తీయచ్చు. కానీ ఇప్పుడు మీరు పడినాయి కదా అని భయపడుతూ తీసేస్తే వచ్చిన లాస్ని రికవరీ చేసుకోవడానికి మళ్ళీ క్యాపిటల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో స్టాక్స్ ఎంత డౌన్ అయినప్పటికీ మీరు స్టాక్స్లో ఉన్న వాళ్ళు ఈక్విటీస్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళందరూ వెయిట్ చేయడం, పేషెన్సీతో ఉండడం చాలా మంచిదండి యాజ్ పర్ మై సజెషన్. సో మీకు సిఈ సైడ్ తీసుకుంటే దిస్ వన్ ఈజ్ ఫస్ట్ టార్గెట్ అండి. సెకండ్ టార్గెట్ వచ్చి మీకు ఇది అవుతుందండి. సో 9,780 అనేది మనకి 9,800 అనేది మనకి ఇక్కడ సిఈ సైడ్ ఉండేటువంటి సెకండ్ టార్గెట్ అండి. సో మనం 2 స్టాక్స్ ఉండి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చెప్పుకున్నాం. అలాగే సెన్సెక్స్ కూడా అడుగుతున్నారంటే మండే నుంచి మనం సెన్సెక్స్ కూడా ఇందులో అనాలిసిస్లో చూసుకుందాం. సో మా యొక్క అనాలిసిస్ మీకు నచ్చుతున్నా, యూజ్ అవుతున్నా కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ట్రేడర్స్.